ప్రీవియస్ క్లాస్ అయినటువంటి ప్యారెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో అదేవిధంగా నెక్స్ట్ క్లాస్ అయినటువంటి ఈసోఫేగస్ నుంచి ఈరోజు అనస్ఫర్ క్లాస్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఈసోఫేగస్ అనేది మస్క్యులర్ థిన్ ట్యూబ్యులర్ స్ట్రక్చర్. సో థిన్ ట్యూబ్ లాగా కలిగి ఉంటుంది. దీన్ని మనము ఈసోఫేగస్ అని చెప్పవచ్చు. ఈసోఫేగస్ అని చెప్పవచ్చు. సో ఈసోఫేగస్ అనేది యాంటీరియర్ నుంచి పోస్టీరియర్ థొరాక్స్ రీజన్ వరకు బిలో ద డయాఫ్రమ్ అనమాట. సో డయాఫ్రమ్ కిందికి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సో ఈసోఫేగస్ ఓపెన్స్ ఇంటూ ద, సో ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఈ ఓపెన్ రీజన్ని మనం జే షేప్డ్ స్ట్రక్చర్ కలిగినటువంటి ఈ సాక్ లైక్ స్ట్రక్చర్, దీన్ని మనం ఏమంటామంటే స్టమక్ అని చెప్పవచ్చు. స్టమక్ అని చెప్తారు. సో స్టమక్ అనేది ఈసోఫేగస్ అదేవిధంగా స్టమక్కి మధ్యలో ఉన్నటువంటి నిర్మాణం మీరు చూస్తున్నారు కదా. ఈసోఫేగస్, బిట్వీన్ ద ఈసోఫేగస్ స్టమక్ ద స్పింక్టర్ ఈజ్ లొకేటెడ్. వాట్ ఈస్ దట్? ద స్పింక్టర్ ఈజ్ లొకేటెడ్. సో దీన్ని మనం గ్యాస్ట్రల్ స్పింక్టర్ కూడా చెప్పచ్చు, లేదా ఈసోఫేజియల్ స్పింక్టర్ కూడా చెప్పవచ్చు. సో స్టమక్లో మేజర్గా 3 పార్ట్స్ ఉంటాయి. ఆ 3 పార్ట్స్లో డిస్టింక్ట్ రీజన్స్ ఉంటాయి. 3 రీజన్స్, ఒకటి యాంటీరియర్, మిడిల్, అదేవిధంగా పోస్టీరియర్ అన్నమాట. సో యాంటీరియర్లో ఉన్నటువంటి పార్ట్ని మనం ఏమంటామంటే కార్డియాక్ పార్ట్ అంటాం. అదేవిధంగా మిడిల్ రీజన్లో ఉంటుంది. సో ఈ మిడిల్ రీజన్లో ఉండే పార్ట్ని మనం ఫండిక్ పార్ట్ అంటాం. అదేవిధంగా ఇక్కడ లోవర్ పార్ట్ అంటే పోస్టీరియర్ పార్ట్ పార్ట్ని మనం ఏమంటామంటే కార్డియాక్, ఫండిక్ అండ్ పైలోరిక్ పార్ట్. సో ద పైలోరిక్ పార్ట్ consists, the sphincter is located here. So this sphincter is a pyloric sphincter. ఏమని పిలుస్తారంటే పైలోరిక్ స్పింక్టర్ అని చెప్పవచ్చు. సో ఇవి ఫుడ్ని డైరెక్ట్గా పంపించకుండా, సో ఈసోఫేగస్ నుంచి స్టమక్కి డైరెక్ట్గా రాకుండా కొంత ప్రివెంట్ చేయడం కోసం స్వాలింగ్ అయ్యేటప్పుడు ఫుడ్ అనేది కైమ్ రూపంలో మారుతుంది. కాబట్టి ఆ కైమ్ అనేది స్టమక్ డైరెక్ట్గా కిందకి పడకుండా స్లోగా ఓపెన్ క్లోజ్ అవుతూ ఈ స్పింక్టర్స్ అనే మజిల్స్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఫుడ్ అనేది మనకి తెలుసు. సో ఇక్కడ మనం మూమెంట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఆ మూమెంట్ని స్టమక్ ద్వారా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే షీ షేప్డ్ డియోడినం లాంటి స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. సో షీ షేప్డ్ స్ట్రక్చర్ని చూసారా. సో దీన్ని మనం డియోడినం అని చెప్పవచ్చు. సో డియోడినం అనేది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ అనమాట. సో ఇది స్మాల్ ఇంటెస్టైన్ నుండి నిర్మాణం అన్నమాట. సో స్మాల్ ఇంటెస్టైన్. సో స్మాల్ ఇంటెస్టైన్లో ఫస్ట్ పార్ట్ అయినటువంటిది డియోడినం. అదేవిధంగా సెకండ్ పార్ట్ అయినటువంటిది ఇక్కడ కాయిల్ స్ట్రక్చర్ కనిపిస్తుంది చూసారా. సో దీన్ని మనం జిజునం అని చెప్పేసి అనొచ్చు. సో డియోడినం, జెజునం, అండ్ ఫైనల్లీ the small intestine, third part, that is ileum. So we are called DJI. So duodenum, jejunum, ileum. So highly coiled structure కలిగినటువంటి నిర్మాణం. అదే విధంగా which has the longest part అన్నమాట. సో ఇది లాంగెస్ట్ పార్ట్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టంలో అతి పెద్ద పార్ట్ ఏంటంటే అది మనకి స్మాల్ ఇంటెస్టైన్ చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఇలియం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇలియం దగ్గర ఏ బ్లైండ్ సాక్ లైక్ స్ట్రక్చర్ కనిపిస్తుంది చూసారా. సో ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ లాగా కనిపిస్తుంది. దీన్ని మనం వెర్మిఫామ్ అపెండిక్స్ అని కూడా చెప్పవచ్చు. సో వెర్మిఫామ్ అపెండిక్స్ అనమాట. సో ఈ వెర్మిఫామ్ అపెండిక్స్ అనేది మనం ఇక్కడ సింబయాటిక్ బ్యాక్టీరియాస్ అనేవి కలిగి ఉంటాయి. సింబయాటిక్ బ్యాక్టీరియా
symbiotic bacteria which are lives in the vermiform appendix, and also so there is no role in the digestive system, so it is also called vestigial organ. సో మనం అపెండిక్స్ మనం వెస్టిజియల్ ఆర్గన్ కింద చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ హ్యూమన్ అదేవిధంగా ఇక్కడ మనకి రూమినెంట్స్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మాత్రమే ఈ ఫంక్షన్ అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. అదే ఫార్మ్ అపెండిక్స్ అనేది విచ్ ఆర్ కంటిన్యూ ద ఏ లార్జ్ ఇంటెస్టైన్. సో ఇది లార్జ్ ఇంటెస్టైన్గా చెప్పవచ్చు. సో లార్జ్ ఇంటెస్టైన్స్ అనేవి మనం ఇక్కడ 3 రీజన్ చెప్పవచ్చు. అవి ఏంటంటే మనం ఇక్కడ కోలాన్, రెక్టమ్, యానస్ అని కూడా చెప్పవచ్చు. సో మేజర్గా 3 పార్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు ఇక్కడ అసెండింగ్ కొలాన్, ట్రాన్స్వర్స్ కొలాన్, డిసెండింగ్ కొలాన్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ నుంచి మీరు అపెండిక్స్ నుంచి ఇలా పైకి వెళ్తుంది కాబట్టి ఇది మనం అసెండింగ్ కొలాన్ చెప్పవచ్చు. అసెండింగ్ కొలాన్. ఇక్కడ సెంటర్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటారు చూసారా, సో దీన్ని మనం ట్రాన్స్వర్స్ కొలాన్ చెప్పవచ్చు. ట్రాన్స్వర్స్ కొలాన్. అదేవిధంగా ఇక్కడ డౌన్ కోసం చూసారా, సో లార్జ్ ఇంటెస్టైన్ ఇలా డౌన్ కోసం చూసారా, దీన్ని మనం ఏమంటామంటే డిసెండింగ్ కొలాన్ చెప్పవచ్చు. డిసెండింగ్ కొలాన్. సో ascending colon, transverse colon and descending colon. అండ్ ఇక్కడ చూడండి ఇలా కర్వ్ తిరిగి చూస్తారా, దీన్ని మనం సిగ్మాయిడ్ కొలాన్ అని కూడా చెప్పవచ్చు. కాబట్టి సో కొలాన్ అనేది 4 పార్ట్స్ ఉన్నాయి: అసెండింగ్, ట్రాన్స్వర్స్ కొలాన్, డిసెండింగ్ కొలాన్ అండ్ సిగ్మాయిడ్ కొలాన్. సో సిగ్మాయిడ్ కొలాన్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు సిగ్మాయిడ్ కొలాన్ అనేది ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్ ఎండ్ అయ్యేటువంటి రీజన్లో రెక్టమ్ అనేది కలిగి ఉంటుంది. సో రెక్టమ్ అనేది సో అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ ఏమైనా ఉంటే అక్కడ సాల్ట్స్, మినరల్స్, న్యూట్రిషన్స్ ఏమైనా కనుక ఆ ఫుడ్లో ఉంటే, అన్డైజెస్టెడ్ ఫుడ్లో ఉంటే అవి రీఅబ్జార్ప్షన్ అనేది చేస్తాయి అన్నమాట రెక్టమ్. సో ఫైనల్గా ద ఎక్స్టీరియర్ పార్ట్ అయినటువంటి యానస్లోకి ఓపెన్ అవుతుంది. సో యానస్ అనేది ఫీకల్ మ్యాటర్ని బయటికి ఎక్స్క్రీట్ చేస్తుంది. అదేవిధంగా యానస్లో వాలంటరీ స్మూత్ మజిల్స్ కలిగి ఉంటాయి. వీటిని మనం ఇక్కడ ఎస్పెషల్లీ స్ట్రైపుల్ మజిల్స్ అంటాం. ఆ స్ట్రైపుల్ మజిల్స్ వల్ల ఫీకల్ మ్యాటర్ అనేది డైరెక్ట్లీ రెక్టమ్ నుంచి యానస్కి బయటికి విడుదల చేయబడుతుంది. కాబట్టి మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు ఇక్కడ నేను స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ గురించి చెప్పాను. అదేవిధంగా ఇక్కడ మనకి డియోడినం ప్లేస్లో చూస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లీఫ్ లైక్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. సో దీన్ని మనం ఏమంటామంటే ప్యాంక్రియాస్ అని చెప్పవచ్చు. ప్యాంక్రియాస్. సో రైట్ పొజిషన్లో అంటే అబ్డోమిన్ యొక్క రైట్ పొజిషన్లో మనం చూస్తే ఇక్కడ బైలోబుల్ స్ట్రక్చర్ అటువంటి ఏ లార్జ్ లివర్ అనేది కలిగి ఉంటుంది. సో లివర్ ఈజ్ ఏ లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ. సో ఇది 1.2 నుంచి 1.5 కిలోగ్రామ్స్ కలిగి ఉంటుంది. కాబట్టి హ్యూమన్ బాడీలో మన ఎనాటమీ అబ్జర్వ్ చేసినప్పుడు ప్రతి ఒక్క పార్ట్ని మనం డిస్కస్ చేసుకోవాలి. ఈసోఫేగస్ నుంచి యానస్ వరకు అటువంటి మేజర్ పార్ట్స్ అన్నమాట. సో ఈసోఫేగస్, స్టమక్ కన్సిస్ట్ 3 parts: కార్డియాక్, ఫండిక్, పైలోరిక్ అండ్ ప్యాంక్రియాస్, లివర్, స్మాల్ ఇంటెస్టైన్, డియోడినం, జిజునం, ఇలియం and large intestine consist ascending colon, transverse colon, descending colon and sigmoid colon. And coming to vermiform appendix, so these like are the part among the digestive system. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.